వాళ్ళు ఏమన్నా అడిగిరనుకో అన్న వాళ్ళ అమ్మ చూపియాలా. సరే మీరేనా ఫోన్ చేసి చెప్పండి. మళ్ళీ ఆడ పిలిచి ఆడ రాకుండా ఈడొచ్చు ఎందుకు? వాళ్ళ అమ్మ చూపియాలా ఆ వీడియో. ఎందుకు వచ్చిండ్రు? ఏంది ఆగని మాట్లాడియండి, అడగండి. మాట్లాడితే ఏమైంది తెలియాలి కదా. ఒక సైడ్ నుంచి తిన్నారు, ఇంకో సైడ్ నుంచి తిన్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? ఏమైందా? ఎవరు అయితే మేము నవ్వినాము. మమ్మల్ని వచ్చి పుట్టి ఎందుకు కొడతారు? ఏదో ఒకటి ఉంటుంది కదా. కంప్లైంట్ ఇస్తారు, మేము కూడా ఇస్తాం. ఎందుకు కొడతారు? ఉట్టి ఎవరైనా కొడతారా? నవ్వినందుకు ఎవరు కొడతారు? మీకు దాని లాజిక్ ఉందా ఏమన్నా? నార్మల్ కొట్టుకుంటారు, గింత కొట్టుకుంటారా బ్లడ్ వచ్చేటట్టు? ఏమో అయింది చెప్తే తెలుస్తుంది. నువ్వు కూడా చెప్పు, నువ్వు చెప్తానా తెలుసు అని. ఎవరు కొట్టారు? ఏదో ఒకటి ఉంటది. ఒక సైడ్ నుంచి మీరు ఇట్లా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. అరే నీకు ఏడున్నారా? ఇడికిరా, ఇడికిరా. ఓరో ఏడుంటావు నువ్వు? ఈడేం పనిరా మీకు? ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరైనా వస్తారు కదా, రాకుండా ఉండరు కదా. అంత దూరం నుంచి ఈడేం పని? ఎంత ఏజ్? ఫ్రెండ్స్ ఎక్కడెక్కడన్నా వస్తారు కదా, ఇప్పుడు ఏం పని అని అంటే వస్తారు. దానికి ట్రై చేస్తారా? వీడేం అన్నట్టున్నాడు, అందుకే ఓటీ కొట్టినప్పుడు ఎందుకు కొడతారమ్మా? కొడితే కొట్టారు. ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? మీరు ఎవరు కొట్టడానికి ఉంటే మాకు ఎప్పుడు మేము పెద్దవాళ్ళు ఉన్నాం కదా. ఇప్పుడు మాకు ఇచ్చేందుకు మాట ఆడనే కొట్టాడుతుండే. మళ్ళా మాకు ఇచ్చేందుకు మాట్లాడుతూ తెలిసింది మాకు. ఏమైందిరా? కుల్ల కుల్ల చెప్పు. అరే మీరైనా ఎవరు భయం పెట్టడానికి? భయం పెట్టడానికంటే అడుగుతున్నా. ఎందుకు అడగద్దా? మళ్ళీ నాకెందుకు పిలిచి పిలుస్తున్నా? ఏమైంది అడుగుతున్నా? కొట్లాడడానికి వచ్చిరా? మాట్లాడడానికి వచ్చిరా? అంతా దెబ్బలు తాకినప్పుడు మాట్లాడతారు కదా, మాట్లాడకుండా అయితే ఉండరు కదా. అయిపోతుంది కదా. అంతగానం కొట్టినాడు, ఏమైనా అయితే ఎట్లా అన్నా? అంత పైకి కలిగింది, ఇంకేమైనా అయితే ఎట్లా చెప్పండి? ఆయన కొట్టేసి ఇట్లా నూకేసి కొట్టి అయితే అమ్మా ఇగో ఎవరికి ఏమి ఉండదు. పోయి ఒకరిని కొట్టుమని చెప్పి ఎవరు చెప్పుకోరు. అర్థమైందా? వాడికి అంత టైం కూడా ఉండదు. వాడు అంత టైం కూడా ఉండదు. వాడు స్కూలు కళ్ళు అవే ఉంటాయి. ఎందుకు కావాల్సిన ఎందుకు కొడతాడు? వస్తుంది కదా, అడుగుదాం. బాగా తాకినేమో దెబ్బలు నాకు తెలుసు. ఏమైందిరా? ఎందుకు కొట్టినావు? ఎట్లా కొడతాను? ఇలా మాట్లాడుతున్నా నాకు పోనీ ఉత్తి కొట్టలేక నేను నా గురించి వాళ్ళ దోస్తులతో మాట్లాడుకుని నవ్వుకుంటే ఎక్కిస్తారు. ఇంతమంది కలుస్తారు, వాళ్ళు ఉత్తి పోతాను నేను వాళ్ళ జోలికి పోతానా? ఎంతమంది ఏమన్నా ఊకుంటారు? టైం ఉండదు రాను కొడతారా? నేను ఎందుకు కొడతాను? ఒక్క దెబ్బ నేను ఉందా నీకు? నీకు ఎట్లా ఉప్పింది నువ్వు అంతానం కొట్టినావా? అయితే నేనేం చేయాలి? కనిపించడం నా దెబ్బ తాకి నేనేం చేయాలి? నేను తుత్తి కొట్టలేదు కదా, మేము తప్పు ఉంది కదా.
ఏమన్నారు అసలు ఎందుకైంది మీకు గొడవ? నాకేం వినిపించలేదు. నా గురించి మాట్లాడుకుంటా నేను చూపించుకుంటే నా వీరిల్లు. ఇదంతా కాదు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా నేను. ఎవరు? నేను ఇస్తా. నువ్వు ఎట్లా కొడతావు నువ్వు? నేనేం ఉత్తి కొట్టలేదు కదా, ఆయన తప్పు ఉందనే కొట్టినా కదా. మీకు మీ ఉంది నేను నవ్వుతా కొడతావా నువ్వు? తెలివి లేదా? ఎట్లా కొడతావు నువ్వు? నేనేం డైరెక్ట్ వాళ్ళే అడుగుతా ఉంటా మాట్లాడతారా చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఇప్పుడు కొట్లాడుతా అంట. మాట్లాడుతున్నావా నేను కూడా ఈడ? మేము కూడా ఇంత ఎగురుతున్నాడు ఎగరాలని ఏంటంటే నువ్వు దెబ్బలు తాకించుకొని వచ్చినా, అబ్బాయికి ఏం లేవు, దెబ్బలు ఏం లేవు. కాదు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండా నాతో, నేను ఒక్కనే ఉండే. నువ్వు ఒక్కనే ఉండేనా? ఎవరు లేకుండా నా ఎవరు దగ్గర? లేకుండే, నేను ఒక్కనే ఉండే. అందరు ఒకటి ఉండే స్టేడియం లా. ఎందుకురా ఈడ ఏం అవసరం రా? మీకెందుకు అదంతా? మా ఇష్టం మీకెందుకంటే మీరు వచ్చి లొల్లి చేస్తారు కదా. నువ్వు కొట్టినావు కదా మరి. నువ్వు కొట్టినప్పుడు లొల్లి చేస్తారు మరి. వాడు అన్నాడు నేను కొట్టిన అయిపోయింది ఆడికి. మీకెందుకంటే బరాబర్ వస్తారు, ఎక్కడికైనా పోతారు. మీకు చెప్పొస్తారు అన్నిటి దగ్గరికి. అవసరం అంటే మళ్ళీ ఇట్లా కొట్లాడినా మీరు అన్నది నేను కూడా మాట్లాడాలి. అడగాల వీడొక్కడు ఇద్దరు ముగ్గురు ఉన్నాడంట. వీడొక్కడే ఉన్నాడు కదా. తీసుకొని వచ్చినాం మేము. అడగకుండా అయితే పట్టుకొని రాం కదా ఉత్తగా. మరి మేము కూడా ఎగురుతున్నా అక్కడ ఎగరలే అని ఉంటదా? ఇంకిద్దరు ముగ్గురు దోస్తులు డైరీ అలేరి నవ్వుకోవడం మాట్లాడుకోవడం ఏం అవసరం రా? నన్ను ఎంతమంది గెలికినా మంచి మాట్లాడతాను. నీకు తెలియదా ఎంత మంచి ఆయన ఎట్లా కొడతారు చెప్పు? కొంచెం సరే నేను ఒక మాట ఎప్పుడు వీన్ హైట్ కి వాన్ హైట్ కి తేడా లేదా? ఓవర్ కొట్టి ఉండొచ్చు. ఆయన కొట్టించిన మరి ఆయనకు ఒక్క దెబ్బ లేదు కదా మరి. ఓవర్ దెబ్బ లేదు. కనిపించాలా? పచ్చకళ్ళు కొట్టిరు నాకు. అన్ని అంతగానే కొడతావు. నీకు పచ్చకలు కొడితే కొట్టొద్దు అక్క. నాకు కొడితే గమన కూర్చోాలా మరి? కుసకపోతే ఏం చేస్తావు మరి? ఇదేంది మరి అంతే కొడితే మీకు అనిపించింది అనుకో, మీకు ఇయ్యాలనుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తాం మాట్లాడుకుంటాం. కొడతారా? ముగ్గురు కలిసి ఒక్కడు కొట్టిరా? అంతగానే కొడతావా? ముగ్గురు కలిసి ఒక్కడు కొట్టిరంట. అది ఎంత వరకు కరెక్ట్? మళ్ళీ నీకు దెబ్బ తాకలేదు కానీ ముగ్గురు కలిసి కొట్టి దెబ్బ తాకలే కదా. మళ్ళీ ముగ్గురు మీ వాళ్ళు కానప్పుడు ముగ్గురు కలిసి ఎందుకు కొడతారు? మరి ఎవరాలు మరి ఇప్పుడే చెప్పినా కదా దోస్తులు ఎవరో తెలియదు అనుకుంటా. మరి వేరే దోస్తు వాళ్ళ ఇంటికి వచ్చినా మా దోస్తులు క్రికెట్ ఆడుతుంది, నేను కూర్చొని చూస్తున్నా. అవును చూస్తున్నాం. కొట్టింది కాకుండా ఇంకా నువ్వు మీరు చిన్న పిల్లాడక దేని గురించి ఇప్పుడు మాట్లాడు. సరే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు వాడు కొట్టిండు, ఇప్పుడు మీరు కొడతారా ఏంది? ఎందుకు కొడతారు? తెలివిలేదా నీకు? ఏమన్నారు? ఓవరేమన్నారు? ఇగో ఈయన అన్న కొట్టింది. మాట్లాడుతున్నా వాడెట్లా కొడతాడు? మరి వాడు కొట్టలే అన్న. ఏమి తెలియదా నీకు? అట్లా కొడతావు? ఏమన్నాడు? కాదు, ఆడ తప్పు ఉంది అది తెలుసుకో. వాళ్ళు ముగ్గురు కలిసి కొట్టిరంట, వాళ్ళ దాని గురించి మాట్లాడరా? ముగ్గురు కలిసి కొట్టినప్పుడు దెబ్బలు ఉండాలి కదా. అబ్బాయికి ఎట్లా దెబ్బలు ఉన్నాయి? నువ్వే ఒక మాట చెప్తా. ఈ ముగ్గురు ఉన్నారు, నువ్వే ఒకసారి ఆలోచించు. ముగ్గురు కలిసి ఒక పని కొడితే ఎట్లుంటుంది చెప్పు? అది కొట్టినప్పుడు తాకినాయి పడ్డాడు, తాకినాయి, అరే సారీ చెప్పురా. ఏమి కొడతారా? అట్లెట్లా కొడతారు? అట్లెట్లా కొడతారు? బయట ఏమైనా ఉంటే అదే ఇప్పుడు చేయబెట్టుదా? చేయబెట్టు, దాని తర్వాత మాట్లాడదాం. మీరే వస్తారు మేమేమికి మాట్లాడడానికి వచ్చి మాట్లాడతా మంచి మాట్లాడితే అయిపోతుంది. ఒక మాట చెప్తా. ఇగో నేను కొట్టినా చాలా
కదా మరి. కంప్లైంట్ ఇచ్చుకో పోరి. ఇచ్చుకుంటే కంపల్సరీ. పోరి. వదలలేదు. అర్థమైందా? నీ కూడా అదే. దొరకరా నాకు ఒక నువ్వు కూడా దొరకవు, నువ్వు కూడా దొరకవు. నువ్వు కూడా ఏం చేయలేవు నువ్వు. ఏం చేయలేవు, అర్థమైందా? ఏంది మాకు కూడా వచ్చి కొరడం, మాకు కూడా వచ్చి ఇంటున్నావా? మాకు కూడా వచ్చు. మీరు మాట్లాడుతున్నా ఆగు. మాట్లాడొద్దన్నా, మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా. ఎందుకే కొడుతున్నారా? వేసుకొని వచ్చిన వస్తాం మరి. మాట్లాడదాం మేము కూడా. మేము మాట్లాడుతున్నాం మరి మేము కూడా. మంచి అరే సారీ చెప్పు, సారీ. నువ్వు కూడా సారీ చెప్పు. సారీ. ఒక్కొని చెప్పుడు అవసరం చెప్పు, కూడా సారీ. లేదు. సారీ చెప్పు. అయిపోతాం చెప్తున్నా వాడు కూడా. నీకెందుకు అంత ఎందుకు నేను వాడికి బుద్ధి లేదు. ఆ. వాడికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, వాడు దెబ్బలు తినేసి వచ్చిండు. బుద్ధిలేడు సిగ్గులేడు వాడు నన్ను గెలికి నేను కొట్టినా ఆయన ఎడికెళ్ళి వచ్చి మీరు బాబైందా ఈయన ఏడికెళ్ళి రావచ్చు. మరి ఏడికెళ్ళి వచ్చిన వాళ్ళని ఎట్లా కొడతారు మరి? తెలియదా మా గల్లోడు? ఉండాలా వాడు. అదే అట్లా కొట్టంతో ఊరుకోం మేమునే ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పు, మాట్లాడుతున్నావు కదా అన్న. మీరు పోయి కంప్లైంట్ ఇవ్వు. చెప్పు. పోయి కంప్లైంట్ ఇవ్వు. కంప్లైంట్ కాదన్నా కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు కొట్టారు మేము కొట్టాలి అంతే ఏం కొట్టాలా? కొట్టాలన్నా అరే, అరే మనం ఏడు వద్దురా బే. దా, కొట్టు కొడతా ఆమా మీరు ఎదుగుతారు వాళ్ళ ఇప్పుడు ఎందుకు ఎగరాలా? నేను ఒకటి చెప్తా మీకు, వానికి వాడు తప్పు చేయండి వాని కోపం వస్తుంది. నేనే చెప్తున్నా కదా. తప్పు ఏంది ఎవరు ముఖం బాగా కొట్టాడు వాడు వాడితో తాకలే వానికి అంతే. నేను తట్టుకున్నా మీ వాడు తట్టుకోలేదు పిల్లలు కొట్లాడటం పిల్లలకనే పెట్టుకోవాలా, పెద్దోళ్ళు కొట్లాడుకోవద్దు, అది ఏడుకోబోతుంది. అర్థమైందా? అబ్బాయి చెప్పండి మా కదా. అబ్బాయి చెప్పిన కొట్టొద్దు, ఇట్లా కొడితే సారీ అక్క. మీ దగ్గరకు వస్తారు. సారీ. సారీ చెప్తే అయిపోద్దా అరే సారీ చెప్తే అయిపోద్దా ఇగో నీ పేరేంటి? నా పేరు రవీంద్ర అన్న పోయి కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో, మంచిగా మాట్లాడినాం మాట్లాడేవారు, లేకపోతే బయట ఏమైనా చూసుకోమంటే చూసుకో. చూసుకుందాం అంతేనా? చూసుకో రాడు ఏడ దొరకడా, చెయ్యడా? ఏం చేస్తారు? ఏమన్నా మేము చేస్తాం. ఊపుకుంటామా? మేము మరి ఊపుకుంటామా? మేము కూడా మెంటల్ గాళ్ళం, మేము కూడా మెంటల్ గాళ్ళమే. మేము కూడా మెంటల్ అర్థమైందా? గాళ్ళం. మా వానికి ఏమైనా అయితే మేము కూడా ఊకోం. మేము కూడా ఒక మామిడికాయ అయింది కాబట్టి కదా వచ్చి మాట్లాడుతుంది. మేము మంచిగా కొట్టాడు, అరే. మాట్లాడుతున్నాం. అవసరమే. అరే అన్న, అన్న, నేను ఎందుకు కొడతాను ఒత్తిగా? నీకు అవసరం లేదు నేను ఎందుకు కొడతా ఒత్తిగా? కాకుండా ఇంకా కొడుతున్నా. కొడతా బరాబర్ కొడతా, నేనేం తప్పు చేయాలి? ఎందుకు చేయలేవు? అందుకే నేను దెబ్బలు కొట్టి తప్పు చేయాలని నేను కొడతా బరాబర్ కొడతా, నేను గెలిస్తే ఎవరైనా కొడతా నేను. నిన్ను కూడా కొడతా మరి. కొట్టు, నేను కూడా కొడతా. మంచిది. మీరు కొడితే గమనం కూర్చున్నా మరి మేము కొట్టురు నన్ను మంచి అరే ఇగో ఇట్లా ఉంటేనే మనకు వాల్యూ ఉండదు. అర్థమైందా? ఆ అందుకే. మాటలు మాట్లాడొద్దు, వదిలేయ్. అయిపోయింది ఆడ వరకే. మేము ఇగో ఇప్పుడు దాకా ప్రశాంతంగా మాట్లాడినాం. ఇక ఏం మాట్లాడాలి మేము మాట్లాడుకుంటాం. కథ అట్లా చల్లుకుంటారు ఏం చేస్తారు? కొడతారా? కొట్టకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు కొట్టకపోతే? కొడతావా? అంతే. కొట్టు, చేయి పెట్టు. నువ్వు చేయి పెట్టు. అరే అన్న కొట్టడానికి వచ్చిరా కొట్టనికి వచ్చినామా? ఇప్పుడు ఏమైంది? అన్న మాట్లాడుకోవడానికి కొట్టడానికి వచ్చిరా? అవును మా వాళ్ళు ఎందుకు కొడతారా మా వాళ్ళు ఎందుకు కొడతా చెప్పు మాట్లాడు కొట్టకుండా పెద్ద మనిషి ఉంటాడు. మీ అల్లుడు కూడా నన్ను కొట్టాడు. మీ అల్లుడు ఎట్లా కొడతాడు మరి నన్ను? మరి దేనికి కొట్టిన సారీ చెప్పి ఏం చేస్తావు? ఆడొచ్చి ఇట్లా ఎప్పుడు ఏమిరా? ఎట్లా కొడతావు? ఏంది? పెద్దోళ్ళ ఉండాలా? ఏం కొడతావు? నువ్వు చెప్పాలా? కొట్టుకుంటావా? నువ్వు చెప్పకుండా నువ్వే కొట్టుకుంటా ఎందుకు కొట్టేవాళ్ళని చెప్పండి అదే ఆడోడా మరి ఇంట్లో ఎందుకు చెప్పినారో మరి అంటుంటే ఇంతవరకు నేను ఇంకేం మాట్లాడలేదు. మంచిగా మాట్లాడు. ఇంటి దగ్గర పోయి చేసుకో, ఈడ కాదు. అర్థమైందా? మేము కూడా మెంటల్ గాళ్ళమే. అర్థమైందా? చేసుకుంటాం ఏం చేసుకుంటావు? మాట్లాడుతున్నాం అంతే మంచిగా. మాట్లాడు అక్క, నువ్వు చేయబెట్టకు చేయబెట్టకుండా మాట్లాడ. నువ్వు చేయబెట్టక మాట్లాడక. ఏంది ఎట్లా కొడతారు? వాళ్ళ అమ్మని పిలుస్తా. అప్పుడు మాట్లాడు. అర్థమైందా? బరాబర్ అంటారు. ఒక్కడు పోయి ఒక్కడు వేసి అది చేసి హారికకు ఫోన్ చేయి, వీడికి రమ్మని. ఏంది మొత్తం అంతా ఇగబడుతురా? ఏంది ఆడోళ్ళు ఉంటే ఏం చేయలేమనుకుంటారా అండి? మాట్లాడతా ఉన్నాకరా ఇది చేసిందాక ఇంకా ఉల్టా పెట్టాలి. అనకనా నేను ఉత్తి చెయ్యాను నేను
చేసుకోరు. అరే ఇగో నేను ఈ పద్ధతి నచ్చలే నాకు. ఆ మంచి మర్యాదగా మాట్లాడుతున్నా, మర్యాదగానే మాట్లాడాలి. అవునా కాదు అవును చాలా చేసి మీరు చేయాలన్నా మీరు చేసిన మేము చేసిన మేము చేస్తాం చెయ్యి. ఏం చేస్తావు చెయ్యి. నువ్వైతే ఏడా కనిపించవా? అప్పుడు చెప్తాము. ఏం చేస్తారు? కొడతారు, చంపేస్తారా వానికి? ఎందుకంటే మన కొట్టి కొట్టబెడతాం. ఎందుకు చంపుతాము? సరే ఏం చేస్తారు? మీరే ఒక్కళ్ళే కొట్టాలా? కొడతారా? కొడతా. ఎందుకు కొట్టా? పిల్లలు కొట్టడానికి ఎట్లా అనిపిస్తుంది? చెప్పండి. ఆయన ఆడోడాన్ని ఎట్లా అంటావు? ఏం ఆడు? ఏంది? అమ్మా ఇగో మీరు అట్లా ఏంది ఎందుకు కొడతారు? ఏంది ఎందుకు కొడుతురు? ఆడోడాన్ని ఎట్లా అంటావు నువ్వు? ఆడోళ్ళున్నారని ఏం చేయలేదు. ఏంది ఎట్లా కొడతారు? ఎట్లా? అంటే బరాబర్ అంట. మీరు అట్లా చేయండి పెడతారు మీరు. మామూలు పట్టుకుంటాను. ఆడోని ఎట్లా అంటావు? మరి ఇంట్లో నుంచి చెప్పుడు. ఆడోడు ఆడు. మంచి మాట్లాడండి. ఏం చేయలేకపోతే అని కొట్టినా మొన్న గెలిస్తే మొన్న ఎడ స్టేడియం కాడ అంతానం కొడతారా? ఏ కరాని ఫస్ట్ ఇంతానం కొడతారా ఎవరైనా? కొడతారు కదా. గంధానం కొడతారా? మేము కూడా కొడతాం అనుకున్నాం. ఎంతమంది గెలుపుతారు? అందరిని అంటానా? అందరిని మన అంటానా? నాకు మండుతూనే చేసింది. ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళు. అదే నువ్వు ఒక్కని మాట్లాడినా ముగ్గురు నిన్న ఎంత కొట్టాలి? కొట్టలే వాళ్ళు. కొట్టాలి నేనేం కాదు. సారీ చెప్తే అయిపోద్దా ఎందుకు కొట్టాలా? ఓటు కొట్టాలా? అప్పుడే కొట్టాడుకునే. అప్పుడు లేని కొడతాడు దెబ్బలు తింటావు సన్నీ. ఉత్తని గోపి నువ్వు పెద్దోళ్ళగా మాట్లాడు. చెప్పలేదు. చెప్పకపోతాడు మన ఆడోడా చెప్పకుండా కొట్టు మరి సరే మీరు ఒక మాట చెప్తున్నా, మీరు కంప్లైంట్ ఇస్తా అన్నారు, ఎందుకు ఇస్తారు? కోర్రి మళ్ళా ఇట్లా పోతే పట్టలేదు. ఇట్లా చేస్తాం మేము ఆయనని. కంప్లైంట్ ఏమని అంటే ఇప్పుడు ఇట్లా కొట్టిండు అన్న అని చెప్పి మా కొడుకుని ఇట్లా కొట్టిండు అని చెప్పి చెప్పండి. పోయినాక అప్పుడు కంప్లైంట్ ఇస్తాం మేము. అది ఆడోళ్ళని ముంగడ పంపిస్తున్నావు మాట్లాడతా. అరే సన్నీ వీడు అరే నీకు అరే బయట పోయి వేసుకో. మాట్లాడుతున్నా అర్థమైందా? నీకు మంచిగా ఉండదు. కుల్ల చెప్తున్నా నేను ముక్కు వల కొట్టేస్తాను. అర్థమైందా? నడు ఎడికి రావాలా? నడు వస్తా. ఏంద్రా అప్పుడుకెళ్ళి కామేసి ఉంటే మీదికి వస్తున్నావు? ఏంద్రా పూరలతో కొట్లాడడానికి తెలివి ఉందా? పూరలు కొట్లాడాలి పెద్ద నేనేమంటున్నా, నీకు అంత బాధ అనిపిస్తే కొడతా సంపూర్ణ అయిపోతుంది వాళ్ళకి. అప్పుడు చాలా కలసాల పడుతుంది. చెప్పినామా? మేము అన్నామా మాట? సరే అమ్మా, మీకు ఏం చేసుకోవాలనిపిస్తే చేసుకోండి. నిన్ను మాత్రం వదలలేదు. కంపల్సరీ ఏదో కనిపిస్తావా? అప్పుడు చెప్తాను నీ పని. అర్థమైందా? ఎందుకు మీరు అప్పుడు అందరు ఉంటారు, ఏమైనా ఉండరు కదా? ఎంబడైతే చూసుకుంటాం మేము కూడా.